హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాలీఫ్లవర్ గుడ్డు ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. రైస్ రోటీలోకైతే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇంక రెసిపీ చూసేద్దాం వచ్చేయండి. ఫ్లవర్ తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని, నీట్‌గా వాష్ చేసుకొని, మంచినీళ్ళలో ఉప్పేసి కొంచెం ఉడకబెట్టాలి. ఏమన్నా డస్ట్ ఉన్న పురుగులున్నా పోతాయి. ఇంకా టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ నీట్‌గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా కడాయిలో ఆయిల్ పోసేసుకోవాలి. తాలింపు వేసుకోవాలి. టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, తాలింపు గింజలు, ఉప్పు, పసుపు ఇవన్నీ ఏసి బాగా కలపాలి. ఒక పావుగంట తర్వాత ఉడికినాక ఇంగ మనం కూడా వేసేసి బాగా కలపాలి. తర్వాత మళ్ళీ పసుపు, కారం తగినంత, మళ్ళీ ఉప్పు గూడా వేసి బాగా కలిపాను. ఇంక సిమ్‌లోనే బాగా ఉడుకుతూ ఉంటది కర్రీ. ఇంక వాటర్ పోయాల్సిన అవసరం ఏముండదండి. అదే ఉడుకుతూ ఉండిద్ది. ఇంక మూత పెట్టి ఉడకబెట్టుకుందాం. మసాలా కోసం కొబ్బరి, ధనియాలు లైట్‌గా రోస్ట్ చేసుకొని, ఇంకా అల్లం వెల్లుల్లి గూడా వేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. ఇంక కర్రీ గూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇంక మసాలా గూడా వేసేసుకుందాము. గుమగుమలాడిపోతుంది కర్రీ. ఇంక బాగా కలుపుకోవాలి. ఇంక వాటర్ లేని టైంలో మనం ఎగ్స్ అయితే వేసుకోవాలి. లైట్‌గా వాటర్ ఉండాలి అంతే. ఇంక నేను 4 ఎగ్స్ అయితే వేసేసాను. ఇంక కదపకుండా మూత పెట్టేసుకుంటే అవే బాగా ఉడికిపోతూ ఉంటాయి. తర్వాత ఇంక దాన్ని రివర్స్‌లో తిప్పుకోవాలి అంతే. ఆ తర్వాత ఇంక కొత్తిమీర వేసేసి ఒక పావుగంట అలాగే ఉడకనివ్వాలి. ఇంక గుమగుమలాడే కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతది. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకో